హలో అండి, హాయ్ అండి అందరికీ. చూడండి ఇక్కడ ప్రావర్బ్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. కొన్ని ప్రావర్బ్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. ఫస్ట్ ప్రావర్బ్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. చర్యలు మాటల కంటే బలంగా ఉంటాయి అని అర్థం. మాటలు మాట్లాడే బదులు చేతలతో చూపించచ్చు అని అర్థం. A journey of 1,000 miles begins with a single step. A journey of 1,000 miles begins with a single step. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది. అంటే అంత దూరం ప్రయాణించాలా అంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ గురించి చూస్తాం చూడండి. వాళ్ళు ఎట్లా సక్సీడ్ అవుతారు? ఫస్ట్ ఫెయిల్యూర్తోనే కదా, ఫస్ట్ స్టెప్ వేస్తే కదా. సో దేనికైనా ప్రయాణం, ఎంత దూరమైన ప్రయాణం ఫస్ట్ మనం ఒక స్టెప్ ముందుకేస్తేనే అది అంత దూరం వరకు వెళ్ళగలమని అర్థం. నెక్స్ట్, ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు అన్ ఎండ్. అంటే అన్ని మంచి విషయాలు ఒకనాటికి ముగుస్తాయి. అంటే ప్రతి ఒక్క దానికి ఒక ఎండ్ ఉంటుందని అర్థం. అది మంచికైనా చెడుకైనా, ఓకేనా? అందుకనే ఇప్పుడు బ్యాడ్గా సిచ్యువేషన్ ఉంది కదా అని ఏదో ఒక తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. ప్రతి ఒక్క విషయానికి, మంచి విషయానికైనా అంటే ఆనందం, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా అని పొంగిపోవద్దు, కష్టాల్లో ఉన్నాం కదా అని కుంగిపోవద్దు. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎ పిక్చర్ ఈజ్ వర్త్ 1,000 వర్డ్స్. ఒక చిత్రం 1000 మాటలకు సమానం. అంటే మనం ఎన్నో మాటలు చెప్పే బదులు ఒక ఒక పిక్చరు అంటే దాంట్లోనే చాలా అర్థాలు ఉంటాయని అర్థం, ఓకేనా? మన మాటల్లో చెప్పలేనిది కూడా ఒక చిత్రంలో చూపించచ్చండి. ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అంటే చూస్తూ ఉంటేనే నీళ్లు కాగుతాయి అనుకోవద్దండి. చూస్తూ ఉంటే పనులు జరగవు. మనం పని చేస్తేనే, కష్టపడితేనే పనులు అనేవి జరుగుతాయి. చూస్తూ ఉంటే ఏం జరగదు. అది గాల్లో దీపం పెట్టి ఉండే ఏమంటారు, కాపాడు దేవుడా అంటే కాపాడు, మనం అది పెట్టే దగ్గర పెట్టాలి అది, ఓకేనా? మనం చేసే ప్రయత్నం చేయాలని అర్థం. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ బెటర్ టు హ్యావ్ సంథింగ్ సర్టెన్ దెన్ సంథింగ్ అన్సర్టెన్. అంటే విలువైన దానికోసం ఇంకా పాకులాడి చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దండి. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. అసలు లేని దాని అంటే ఇంకా ఏదో దేనికో అత్యాశకు పోయి ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. చూడండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేవన్నీ బంగారం కాదు అని అంటారు కదా. థింగ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ యాజ్ గుడ్ యాజ్ దే సీమ్. అంటే కనిపించినంత మంచిగా ఏది ఉండదండి. మెరిసేయని బంగారం కాదు. నెక్స్ట్, అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. అంటే ఈటింగ్ హెల్దీ కెన్ హెల్ప్ యూ స్టే హెల్దీ. అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటామని అర్థం. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. డైలీ ఒక యాపిల్ తీసుకుంటే మనం డాక్టర్కి దూరంగా ఉండొచ్చు. అంటే డైలీ ఒక హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అని అర్థం అక్కడ, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, బెటర్ లేట్ దెన్ నెవర్. ఇట్స్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ దెన్ నాట్ ఎట్ ఆల్. అంటే ఏంటంటే లేట్ అయినా సరే మనం ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఏ పని చేయకుండా ఉండడం కంటే లేట్ అయినా సరే, కష్టమైనా సరే ఏదో మనం పని చెయ్యాలి అని అర్థం. అసలు చేయకపోవడం, ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చెయ్యాలి అని అర్థం అక్కడ. నెక్స్ట్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్.
అంటే డోంట్ జడ్జ్ సంథింగ్ బేస్డ్ ఆన్ ఇట్స్ అపియరెన్స్. పైన చూసి మనం ఎవరికి ఏం జడ్జిమెంట్లు ఇవ్వద్దండి. నెక్స్ట్, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్. దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ గుడ్ దట్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్. అంటే మనకి ఏదో ఒక చెడు జరుగుతుంది కదా, ఆ చెడులో కూడా మనకి ఏదో ఒక మంచి అనేది మనకు వస్తుందండి ఖచ్చితంగా. ఏదో ఒక అంటే ఒక ఎక్స్పీరియన్స్ అని అవుతుంది కదా, మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేయొద్దు అని. సో ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్. ప్రతి ఒక్క చెడులో కూడా మనకు ఎంతో కొంత మంచి జరుగుతుందని అర్థం. నెక్స్ట్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ హానెస్ట్. అంటే నిజాయితీగా ఉండడం మంచిది అని అర్థం. ఇట్స్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. మీనింగ్, డోంట్ వరీ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెన్. ఆల్రెడీ జరిగిన విషయాల గురించి ఇంకా వరీ అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది. పొంగిన పాల గురించి ఏడిస్తే, పాలు పొంగినాక ఏడిస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో అయిపోయిన విషయాల గురించి ఏడ్చినా కూడా ఏం రాదు అని అర్థం. పాస్ట్ని వదిలేయండి, ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయమని అర్థం అక్కడ. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ విల్ బికమ్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అవుతావు, అంత పర్ఫెక్ట్ అవుతావు అని అర్థం. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్. ద ఎర్లీ బర్డ్ గెట్స్ ద వార్మ్. ద పర్సన్ హూ స్టార్ట్స్ ఎర్లీ హ్యాస్ ద బెస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. ఎవరైతే ముందుగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రావడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయని అర్థం. అంటే ముందు వెళ్తే మనకు తొందరగా, ముందెళ్ళిన బర్డ్కి ఆహారం దొరుకుతుందని అర్థం. తొందరగా స్టార్ట్ చేస్తే మనం తొందరగా సక్సీడ్ అవుతాము అని, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. మీనింగ్, పీపుల్ ఆఫెన్ థింక్ దట్ అదర్స్ పీపుల్స్ లైఫ్స్ ఆర్ బెటర్ దెన్ దర్ ఓన్. అంటే ఏమనుకుంటాము, అవతల వైపు చూస్తే గడ్డి పచ్చగా కనబడుతుంది అంటారు కదా. మనమేమో మన లైఫ్ను, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ అవతల వాళ్ళది మనకంటే చిన్నగా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాము, అవతల వాళ్ళని చూసి పైన, అంటే లోపల మనకు తెలియదు ఎన్ని బాధలు ఉన్నాయో, పైన చూసి ఏమనుకుంటాము, వాళ్ళు మన లైఫ్ కంటే వాళ్ళ లైఫే చాలా బెటర్ ఉందని అనుకుంటాం. ఎప్పుడైనా అవతల వైపు గడ్డి పచ్చగా అనిపిస్తుంది, కానీ అదేం కాదు, అందరిది అట్లనే ఉంటుంది. నెక్స్ట్, టైమ్ ఫ్లైస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్. మీనింగ్, టైమ్ సీమ్స్ టు పాస్ క్విక్లీ వెన్ యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్. హ్యాపీగా ఉన్నప్పుడు టైం తొందరగా పాస్ అయిపోతుంది అని అర్థం. టైం అనేది తెలియదు. ఇష్టంగా ఉన్నప్పుడు ఏది కష్టం అనిపించదు అంటారు, ఇష్టంగా ఉన్నప్పుడు టైం అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అందుకని అన్ని ఇష్టపడి చేయాలి. నెక్స్ట్, యూ రీప్ వాట్ యూ సో. మీనింగ్, యూ గెట్ వాట్ యూ డిజర్వ్. మీరు ఏది అర్హులు, మీరు దేనికి అర్హులు అనుకుంటే అదే మీకు సొంతం అవుతుంది, అదే వస్తుంది మీకు. అనవసరంగా ప్రతి దాని గురించి ఆరాటపడద్దు, మీకు రావాల్సింది అదే ఆటోమేటిక్గా వస్తుందని అర్థం. అట్లే మీరు ఏదైతే విత్తుతారో దానికి తగ్గ ఫలం, అంటే మీరు ఏ చెట్టు అయితే పెడతారో దానికి తగ్గట్టు ఫలం వస్తుంది, అదే ఫలం వస్తుంది. అంటే మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, అదే అర్థం. నెక్స్ట్, ఎ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఎ పెన్నీ ఎర్న్డ్. సేవింగ్ మనీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎర్నింగ్ ఇట్. ఓకేనా, సంపాదించడం ఒక్కటే కాదు, సేవ్ కూడా చేసుకోవాలి. సేవింగ్ మనీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎర్నింగ్ ఇట్. ఎంత అంటే సంపాదించడం గొప్ప కాదు, దాన్ని సేవింగ్ చేయడం కూడా తెలుసుకోవాలండి. సంపాదించినంత వచ్చినట్టు ఖర్చు పెడితే కాదు కదా, దాన్ని ఎట్లా సేవ్ చేయాలి అని క్యాలిక్యులేషన్ కూడా ఉండాలి మనకి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీన్స్ డోంట్ రిస్క్ ఎవ్రీథింగ్ ఆన్ వన్ థింగ్. అంటే అన్నీ ఒకటే దాంట్లో పెట్టేసి రిస్క్ చేయొద్దు. ఓకేనా, అది రిస్క్ అని తెలిసి కూడా ప్రతిదీ మొత్తం ఒకటే దాని మీద పెట్టి రిస్క్ చేయొద్దు, తెలిసి తప్పు చేయొద్దు. నెక్స్ట్, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే.
ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ రోజు అనేది ఉంటుంది. ఆ రోజు వచ్చిందాక కాస్త వెయిట్ చేయాలి. అది మనిషి యొక్క గొప్పతనం అంటే. తొందరపడద్దు, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. నెక్స్ట్, గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్ మీన్స్ పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ. ఓకేనా? అంటే సహనం అనేది ఒక గొప్ప సుగుణం. సహనంతో ఉన్నవాడికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని అర్థం. గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్. నెక్స్ట్, half a loaf is better than none means it's better to have something than nothing at all. అంటే అసలు ఏం లేకపోవడం కంటే కొంచెం ఉన్నా చాలు కదా. మన దగ్గర అసలు ఏం లేకపోవడం కంటే కొంచెం ఉన్నా చాలు, దానికోసం ప్రయత్నించాలి అని అర్థం. ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ మీన్స్ యూ కెన్ లెర్న్ న్యూ థింగ్స్ అట్ ఎనీ ఏజ్. అంటే నేర్చుకోవడానికి ఏజ్కి ఏం సంబంధం లేదండి. ఏ ఏజ్లో అయినా ఏదైనా నేర్చుకోవచ్చు. నేను మరీ పెద్దవాడిని అయిపోయినా నేను ఇప్పుడు అవన్నీ నాకు అవసరం లేదు అని అనుకోవద్దు. ముఖ్యంగా మన చదువు. ఓకేనా? కొత్త కొత్త విషయాలన్నీ ఏ ఏజ్లో అయినా నేర్చుకోవచ్చు. ఇంకా లేట్ ఏం కాలేదు అని అర్థం. లుక్ బిఫోర్ యు లీప్, థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యు యాక్ట్. అంటే పని చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి అని అర్థం. మాట్లాడేటప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి అడుగేయాలి అని అర్థం. ద స్క్వీకీ వీల్ గెట్స్ ద గ్రీజ్ మీన్స్ ద పర్సన్ హూ కంప్లైన్స్ ద మోస్ట్ ఈజ్ ద వన్ హూ గెట్స్ అటెన్షన్. ఊకే ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఊకే ఒక దాని గురించి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు చూసిరా. అంటే కామ్ గోయింగ్ వాళ్ళు ఉంటారు. 2 kinds ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకరు కామ్ గోయింగ్, ఒకరు ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ అదర్ థింగ్స్. అట్లా కంప్లైంట్ చేసే వాళ్ళకే జర అటెన్షన్ అనేది వస్తుంది. వాళ్ళే హాయిగా ఉంటారు. వాళ్ళకే కొంచెం ఏమంటారు వాళ్ళకు కొంచెం శ్రద్ధ అనేది దొరుకుతుంది అని అర్థం. కామ్ గోయింగ్ వాళ్ళకంటే. నెక్స్ట్, 2 heads are better than 1 మీన్స్ ఇట్స్ ఈజియర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం విత్ 2 people than 1. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరితో ఒక్కరి దగ్గర నుంచే మనము సొల్యూషన్, అంటే వాళ్ళతో సంప్రదించి సొల్యూషన్ తీసుకోకుండా ఇంకొకరిని కూడా, అంటే ఒక్కరితోనే ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతుక్కోకుండా ఇంకొకరిని కూడా కన్సల్ట్ అవుతే బెటర్. సెకండ్ ఆప్షన్ కూడా తీసుకుంటే బెటర్. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా. సో ఒక్కరి నుంచే మనము ఆ సొల్యూషన్ ఆశించకుండా ఇంకొకరి దగ్గర నుంచి కూడా దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటే బెటర్. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. 2-3 సంప్రదించి దాని తర్వాత నిర్ణయం తీసుకోవడం బెటర్ ఏ ప్రాబ్లంకైనా. వేస్ట్ నాట్, వాంట్ నాట్, డోంట్ వేస్ట్ ఎనీథింగ్ ఆర్ యూ విల్ నీడ్ ఇట్ లేటర్. ఏది వేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే అది మనకు ఫ్యూచర్లో అవసరపడుతుంది. ఏది అతిగా వాడద్దు, అతిగా వేస్ట్ చేయొద్దు అని అర్థం. వేస్ట్ నాట్, వాంట్ నాట్. ఒకవేళ వేస్ట్ చేస్తే నీకు అది ఏమంటారు, నువ్వు అది యూజ్ చేయొద్దు ఇక నెక్స్ట్. అంటే ఇక నీకు అది యూజ్ చేయడానికి కూడా ఉండదు. ఎగ్జాంపుల్ వాటరేనండి. ఇప్పుడు మనం చాలా థింగ్స్ మనం వేస్ట్ చేస్తున్నాం. అది ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఏమంటారు ఫోటోలలో అట్లా ఇట్లా చూపించాల్సి వస్తుందేమో. వాటర్ని కూడా వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో వాటర్ కూడా స్కేర్సిటీ అనేది ఉంటుంది. వాటర్ అనే కాదు, మిగతాది ఏదైనా. ఓకే, ఏది ఎక్కువ యూజ్ చేసినా దాని స్కేర్సిటీని మనం ఫ్యూచర్ జనరేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్.